పార్ట్ 1లో మనం 3 విషయాలు చెప్పుకున్నాం. బ్యాక్ టు షేప్ రావడానికి, బ్యాక్ టు ఫామ్ రావడానికి, బ్యాక్ టు హెల్దీ కండిషన్ రావడానికి 3 అనుకున్నాం. ఏమనుకున్నాం అంటే నంబర్ 1 టైమింగ్ అనుకున్నాం. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు ఆహారాన్ని ముగించాలి. సూర్యాస్తమయం తర్వాత 3 వంతులు నీళ్లు తప్ప ఏమీ తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయాలి. శరీరానికి డైజెషన్కి తగినంత టైం ఇవ్వాలి అని. నంబర్ 2 మనకి క్వాంటిటీ అండ్ ప్రపోర్షన్ అని చెప్పుకున్నాం. పప్పులో అన్నం కలుపుకోవాలి, అన్నంలో పప్పు కాదు, కూరలో అన్నం కలుపుకోవాలి, నాట్ అదర్వైజ్ అని చెప్పుకున్నాం. నంబర్ 3 చాయిసెస్. హెల్దీ ఫుడ్ చాయిసెస్ని మనం రాసుకుని ఎంచుకుని కొంచెం దాని మీద వర్కౌట్ చేసి మన కళ్ళు ఎదురకుండా హెల్దీ చాయిసెస్ కనిపించేలాగా చేసుకుంటే టక్కని తీసుకుని ఈజీగా తినొచ్చు. మనకి ఏదైనా హెల్దీ చాయిస్ చేసుకున్నా అబ్బా చేసుకోవాలా తెచ్చుకోవాలా అనే ఫీలింగ్ పోతుంది. సో ఈ 3. నెక్స్ట్ ఇప్పుడు 4, 5 చెప్పబోతున్నాం. ఆ 4, 5 ఏంటంటే నంబర్ 1 కన్జంప్షన్. రైట్? ఏంటమ్మాయి ఫుడ్ గురించి ఇంత చెప్పావు, కన్జంప్షన్ అంటావేంటి అంటే, కన్జంప్షన్ అంటే కేవలం ఫుడ్ కాదు, థాట్ లెవెల్లో కన్జంప్షన్ పెద్ద కన్జంప్షన్. మీరు ఇప్పుడు ఏం తింటున్నా ఏం చేస్తున్నా ఈ బేబీ స్టెప్స్ ఈ 3 వేసిన తర్వాత అదే స్ట్రెస్ మీ బ్రెయిన్ని తినేస్తుంది అనుకోండి, ఇవి నలిఫై అయిపోతాయి మీరు చేసుకున్న చేంజెస్. సో కన్జంప్షన్. ఇప్పటిదాకా మనకు వస్తున్న సిచ్యువేషన్స్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలంటే కన్జంప్షన్ లెవెల్లో పడగొట్టాలి. వాళ్ళ అమ్మాయి చూడు ఎలా పెంచుతుందని వాళ్ళ పిల్లల్ని, చక్కగా కుదిమట్టంగా ఇట్లా బొద్దుగా ఉన్నారు, నీ పిల్లలు ఏంటి బక్కగా ఉన్నారు, వస్తాయి కదా మాటలు. ఆ మాటల్ని అంత తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయండి. కానీ మీ చెక్ మీరు పెట్టుకోండి. ఓకే, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ సంథింగ్ దెన్ డూ ఇట్. ఎవరేమంటారో పక్కన పెట్టండి. లేదు వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు, ఎవరో ఏదో మాట అంటున్నారు అనవసరంగా, మీకు బాధగా ఉందనుకోండి, టెల్ దెమ్ స్ట్రైట్ అవే, చూడండి మీరు ఇలా అంటున్నారు, నాకు చాలా బాధగా ఉంది, ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్, ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై చిల్డ్రన్, ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై ఫ్యామిలీ, నా కెరియర్, బ్లా బ్లా బ్లా. టెల్ దెమ్ టు స్టాప్ డూయింగ్ దాట్ అండ్ యూఆర్ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్. లేదు ఆయన మేము మారమన్నారు అనుకోండి, ఇగ్నోర్ చేయడం నేర్చుకోండి. ఇగ్నోర్ చేయండి. సో అక్కడ ఈ కన్సంప్షన్ కట్ చేయండి. మీ బ్రెయిన్లోకి ఆలోచన రానివ్వకండి, వచ్చిన దాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయండి. అక్కడ కన్సంప్షన్ పడగొట్టారు. ఇంకా బయట కన్సంప్షన్స్, ఇట్స్ వెరీ ఈజీ. ఇంట్లో వాళ్ళని కనుక మనం చెక్లో పెట్టి వాళ్ళ ఆలోచనని తలకెక్కి బాధ పెట్టుకోకుండా చేసుకోగలిగితే బయట వాళ్ళని ఇలా దాటచ్చు. ఆఫీసుల్లో, బయట బస్సుల్లో, ట్రైనుల్లో, కారుల్లో, బయట నుంచి మీకు ఎవరైతే ఏదైతే ఫీడింగ్ ఇస్తున్నారో, నువ్వేదో సరిగ్గా లేవు, కంపారిజన్, యార్డ్ స్టిక్స్, లేకపోతే ఇంకేదన్నా సరే మిమ్మల్ని అనటము, మీరు సఫిషియెంట్గా లేరనే ఫీలింగ్, ఈవెన్ సోషల్ మీడియా కంపారిజన్స్ కూడా అలా తీసుకెళ్ళి పక్కన పెట్టండి, చిత్తు కాగితంలాగా చేసి పడేయండి. యూ హ్యావ్ ఎనీ బ్యాడ్ ఫీలింగ్స్, రైట్ దెమ్, ఐ డోంట్ వాంట్, నాకు ఇది వద్దు అని క్లియర్గా మీరు డిసైడ్ చేసుకోవాలి. కన్సంప్షన్ని కట్ చేయటము అంటే నాకు ఈ నెగిటివిటీ వద్దు అని గట్టిగా డిసైడ్ చేసుకున్న తర్వాత యూ విల్ డెఫినెట్లీ బీ ఏ బెటర్ పర్సన్. స్ట్రెస్ తగ్గితే ఏంటి మరి స్ట్రెస్ తగ్గించుకోమంటున్నావు అంటే, స్ట్రెస్ తగ్గితే పొట్ట కూడా తగ్గుతుంది. ఎస్, మీ పొట్ట పెరగడానికి కారణము స్ట్రెస్ కూడా అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. మీరు కావాలంటే బోల్డెన్ రీసెర్చ్లు ఉన్నాయి, నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను చూడండి. చాలామంది ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు మీ స్ట్రెస్ మీ పొట్టకి కారణమని. సో పొట్ట తగ్గించుకోవాలి, బాడీ నార్మల్సీకి రావాలంటే పిచ్చి కన్సంప్షన్లో కట్ చేస్తే, కన్సంప్షన్ అంటే ఈ కన్సంప్షన్ కాదు, ఈ కన్సంప్షన్, మెంటల్ కన్సంప్షన్స్ తగ్గిస్తే చాలా చాలా బాగుంటుంది. దానివల్ల పొట్ట తగ్గించిన వాళ్ళు అవుతారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎక్సర్సైజ్. మీరు రోజుకి 2000 క్యాలరీలు తింటున్నారు అనుకోండి, అలాంటి నేను లెక్కించుకోమట్లేదు, ఎన్ని క్యాలరీ తింటున్నాను రోజు లెక్కేసుకోవడం మొదలు పెడితే అది కథ వేరేలాగా పోతుంది. అలా కాదు, మీరు ఈ ఫస్ట్ 3 పారామీటర్స్ మీట్ చేసి ఈ కన్సంప్షన్ని కొంతవరకు కట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మీరు ఎంత తింటున్నారు, ఎంత వర్కౌట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు భోజనం చేసిన తర్వాత ఓ 10-15 మినిట్స్ అలా తిరిగిన తర్వాత మీరు పడుకునే టైంకి క్యాలిక్యులేట్ చేసుకోండి, ఎన్ని క్యాలరీస్ ఖర్చు అయ్యి ఉంటాయి. నేను పనులు చేసి, అంటే పని ఎక్కువ చేసి తిండి తక్కువ తింటున్నానా, తిండి ఎక్కువ తిని పని తక్కువ చేస్తున్నానా, డెలిబరేట్గా ఇది ఆలోచించుకోండి. మనం తీసుకునే క్యాలరీస్ కన్నా కన్జ్యూమ్ చేసే క్యాలరీస్ ఎక్కువైనప్పుడు బాడీలో ఎక్కువ ఫ్యాట్ బర్న్ అవుతుంది, అన్వాంటెడ్ ప్లేసెస్లో ఉన్న ఫ్యాట్ అంతా బర్న్ అయ్యి అక్కర్లేనిది వీళ్ళు నార్మల్గా తీసుకురావడానికి శరీరం సహకరిస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, కన్జంప్షన్ అండ్ ఎక్సర్సైజ్. మీరు ఏ రకమైన ఎక్సర్సైజ్ అయినా ఎంచుకోండి. ఎక్సర్సైజ్ అనేది పెద్ద దయ్యంలా అనిపిస్తుంది కదా, అందరూ జిమ్ములకే వెళ్ళక్కర్లేదండి. సింపుల్ వాకింగ్ విల్ ఆల్సో డూ ఇనీషియల్లీ. లేదు నేను స్పాట్ రిడక్షన్ చేసుకుంటున్నాను అంటే స్లోలీ మీ యాబ్స్ వర్కౌట్ మెల్లిగా 50 చేయకండి, 10తో మొదలు పెట్టండి. ఓ
10 రోజులు అయ్యాక దాన్ని 15 చేయండి. అలా చేసుకుంటూ బోల్డ్ అని పుష్కలమైన ఇన్ఫర్మేషన్ ఉంది యూట్యూబ్లో, రకరకాల ప్లేసెస్లో, వ్లాగ్స్లో బోల్డ్ కనపడతాయి. మీకు రిలవెంట్, మీరు చేయగలరు అనుకునేది రోజు నియమబద్ధంగా రెగ్యులర్గా చేయండి. అంతే, దట్స్ ఇంపార్టెంట్. ఎక్కడ మీరు టార్గెట్ నా మ్యారేజ్ డేకి, నా బర్త్డేకి అనే టార్గెట్స్ పెట్టుకోకుండా మీరు ఉండగలిగితే మీకు మేలు, లేకపోతే మళ్ళీ స్ట్రెస్ డెవలప్ అవుతుంది. సో బర్త్డే కానీ ఒక మాట అనుకోండి, ఎవ్రీడే దాన్ని తలుచుకోకండి, మీరు చేస్తూ పోండి. ఎక్సర్సైజ్ ఇన్ ఎనీ ఫార్మ్ ఇస్ గుడ్. నేను ముందే చెప్పినట్టు మీకు లాస్ట్ ఎపిసోడ్లో, మీరు తినేసిన తర్వాత పని చేయడం అనే అలవాటు చేసుకుంటే, లేకపోతే మీ పనిని మీ కన్జంప్షన్ తర్వాత, ఫుడ్ కన్జంప్షన్ తర్వాత పెట్టుకుంటే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ అడ్వాంటేజెస్ ఇంకొకసారి మాట్లాడదాం. కానీ అది చాలా చాలా హెల్ప్ అవుతుంది. మీరు పడుకునే సమయానికి మీ కడుపులోని ఆహారం సగానికి పైగా అరిగిపోతే మీ బాడీ హీలింగ్ వైపు వెళ్తుంది. ఇట్ విల్ టేక్ ఇట్స్ న్యాచురల్ కోర్స్. మీ శరీరం సహజంగా సాధారణ లక్ష్యాన్ని, సాధారణ సమతుల్యాన్ని సంతరించుకుంటుంది. సో అలా సంతరించుకోవాలి అంటే మీరు మీ శరీరానికి అవకాశం ఇవ్వాలి. అది మనసు ద్వారా కూడా ఇవ్వాలి. మనసు అంటే ఆలోచనలు, కన్జంప్షన్. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఎక్కడో ఆలోచించకుండా ఈ నిమిషంలో ఇక్కడ ఈ పరిస్థితిలో మీకు మీరు చెక్ చేసుకోవాలి. ఎవరైనా బయట వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అన్నారనుకోండి, ఈ అమ్మాయి సరిగా పెంచట్లేదు పిల్లల్ని, అత్తగారు మావగారిని బాగా చూసుకోవట్లేదు, వంటలు బాగా చేయదు, ఇవన్నీ పక్కన పెడితే మీకు మీరే చెక్, కొలమానం పెట్టుకుని నేను ఇలా ఉన్నాను, ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది, సో నేను ఇలా ఉంటాను అని మీ పర్సనల్ గోల్స్ పెట్టుకుంటే, పబ్లిక్ గోల్స్ బదులు పర్సనల్ గోల్స్ విల్ టేక్ యూ మోర్ ఫార్వర్డ్. సో పర్సనల్ గోల్స్ని మీరు ఎవ్రీడే పెట్టుకుని నియమబద్ధంగా మీకు మీరే ఆనెస్ట్గా, పక్క వాడు తిడితే కోపం వస్తుంది, మిమ్మల్ని మీరు తిట్టుకుంటే మార్పు వస్తుంది. తిట్టుకోమంటే బూతులు తిట్టుకోమని కాదు, ఇలా చేస్తున్నావు సుధా, ఇలా ఎందుకు చేస్తున్నావు, రేపటి నుంచి ఇలా చేయకూడదు అని నీకు నువ్వు చెప్పుకున్నావు అనుకోండి, అది నాకు నేను చెప్పుకున్నాను అనుకోండి, డెఫినెట్లీ నేను చేస్తాను. ఎందుకంటే నేను థ్రెట్గా ఫీల్ అవును. ఎవరో తిడితే నాకు థ్రెట్, కానీ నన్ను నేను తిట్టుకుంటే నాకు థ్రెట్ కాదుగా. సో ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని మనకి మనమే చెక్ లిస్ట్ పెట్టుకుని, వీలుంటే ఒక జర్నల్, ఒక పుస్తకాన్ని ఆధారంగా తీసుకుని మనం చేస్తే ఎంతో అయినా మంచిది. జర్నల్ అనే మాట ఎందుకంటున్నాను అంటే, నేను సాధారణంగా మనకు అన్నీ తెలుసు అని ఒక రకమైన అవుట్లైనిష్గా మనం చెప్పుకుంటూ ఉంటాం, తెలుసు, గుర్తుంది, అవును గుర్తుంది అని. కానీ ఈ స్పీడ్ లైఫ్లో జర్నలిజం అవసరం, ఒక డైరీ లాంటిది అవసరం మనకి. ఇది చేశాను, ఇది చేయలేదు, ఇది ఇంకా చేయాలి, ఇది చేయకూడదు అని చాలా హెల్ప్ చేస్తుంది. ప్రతి వాళ్ళకి డైరీలు అవి రాసే అలవాటు ఉండదు, కానీ ఒక చిన్న చెక్ లిస్ట్ లాంటిది, ఈవెన్ గ్యాడ్జెట్లో అయినా టు డూ లిస్ట్ లాంటిది కానీ, బోల్డెన్ యాప్స్ ఉన్నాయండి ఇప్పుడు, అవన్నీ పెట్టుకుంటే, రిమైండర్స్ అవి పెట్టుకుంటే, మేక్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ అవన్నీ పెట్టుకున్నారనుకోండి, యూ వోంట్ మిస్ ఎ బీట్. అన్నీ పాసిబులే, మీరు అనుకోవడంలో తేడా చేయకూడదు. సో అనుకోండి, ఈ 5 చెక్ లిస్ట్ని మీట్ అవ్వండి. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. నెంబర్ 1 టైమింగ్, నెంబర్ 2 క్వాంటిటీ అండ్ ప్రపోర్షన్, నెంబర్ 3 చాయిసెస్, నెంబర్ 4 కన్జంప్షన్, అండ్ నెంబర్ 5 ఏంటి గుర్తొచ్చిందిగా, నెంబర్ 5 ఎక్సర్సైజ్. ఈ 5టిని మీరు బేబీ స్టెప్స్లో వేసుకుంటూ పోతే అతి త్వరలో మీ బాడీ ఫ్యాట్ మెల్ట్ అవుతుంది, మీరు కావాల్సిన షేప్లోకి మీరు వస్తారు. అండ్ మీరు అనుకున్నట్టు మీరు దాన్ని చేస్తున్నా టెన్షన్ ఉండదు, స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు, హాయిగా ఉంటారు, మీ గురించి మీరు ఆలోచించుకోవడం మొదలు పెడతారు. సో వెన్ సంబడీ ఈజ్ నాట్ కంపేరింగ్, మీరు హాయిగా ఉంటారు. మీకు మీరే కంపారిజన్ పెట్టుకుంటే మీతో మీరు స్ట్రెస్ ఉండదు. సో దాని గురించి ఆలోచించండి. పక్కవన్నీ అక్కర్లేనివి తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేయండి, పక్కన పెట్టేయండి, మ్యూట్ బటన్ నొక్కేయండి, పిచ్చి మాటలన్నింటినీ మీకు మీరే టార్గెట్గా పెట్టుకోండి, సెట్ చేసుకోండి అండ్ ముందుకెళ్ళండి. సో ఈ 5 విషయాలకు సంబంధించిన విషయాలు ఈ 2 ఎపిసోడ్స్లో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ నేను చెప్పనివి, కవర్ చేయనివి ఏమైనా ఉన్నాయి అనుకుంటే నాకు తప్పకుండా మీ కామెంట్స్ రూపంలో చెప్పండి. నేను ఐఎమ్ వెరీ వెరీ విల్లింగ్ టు లెర్న్ అండ్ లిసన్. బట్ అగైన్ ఇది హెల్దీ పీపుల్ గురించి. ఏదైనా చిన్న అనారోగ్యాలు అవి ఉంటే మాత్రం డాక్టర్ అడ్వైస్ తీసుకోకుండా ఇది చేయకూడదు. కాబట్టి డాక్టర్స్ అడ్వైస్ తీసుకోండి, డిస్కస్ విత్ దెమ్ అండ్ డూ యువర్ బెస్ట్, బీ యువర్ బెస్ట్. అండ్ మోర్ ఓవర్ లాస్ట్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీ పర్సనాలిటీ, మీ ఫిగర్, లేకపోతే మీ కలర్ ఇవి మిమ్మల్ని డిఫైన్ చేయవు. మీ వ్యక్తిత్వాన్ని ఆనుకునేవన్నీ ఉంటాయి. కాబట్టి మీ వ్యక్తిత్వమే మెయిన్. దాంట్లో ఏదైనా చిన్న చితక టెన్షన్స్, కోపాలు, తాపాలు, చిరాకులు, డిప్రెషన్లు, అంటే చిరాకులు కూడా డిప్రెషన్ అనేస్తున్నాం ఈ రోజుల్లో మనం, చిరాకులు పరాకులు ఉంటే వాటిని మనం హ్యాండిల్ చేసుకోగలిగితే శారీరక హెల్త్, ఫిగర్, పర్సనాలిటీ ఈజ్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఓన్లీ అని నేను నమ్ముతూ ఈ ఎపిసోడ్ని ముగిస్తున్నాను. ఈ 2 ఎపిసోడ్స్పై
మీ అభిప్రాయాలు ఏంటో నాకు చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.